Morning children. Today 8th class social reading and analysis of maps. Social first lesson reading and analysis of maps. In the previous classes you have studied about the maps in 6th and 7th classes. So what is the map? You know how many kinds of maps are there? World maps, India map, like state wise on the AP map, like that. There are some maps are there. Now in this section, what is the use of the making of maps? How the maps are useful for the people in ancient times as well as in the modern times. ఈ సెక్షన్లో ఏంటంటే అసలు మ్యాప్స్ అనేవి ఏన్షియంట్ టైంలోన ఎలా ఉపయోగపడ్డాయి, వాళ్ళు ఎందుకు తయారు చేశారు, అది ఇప్పుడు కూడా మనకి యాప్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఏంటి అని ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇందులో ఇక్కడ ఫోటోగ్రాఫ్, మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోటోగ్రాఫ్, అది కూడా ఫోటోగ్రాఫ్ లాగే ఉంటుంది మ్యాప్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫోటోగ్రాఫ్? సపోజ్ మీకు ఏదైనా కావాలంటే ఫోటోగ్రాఫ్ని తీస్తారు. ఆ ఫోటోగ్రాఫ్లో ద ఫోటోగ్రాఫ్ డస్ నాట్ షో యాక్చువల్, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇవ్వదు. యాక్చువల్ వాట్ దేర్ ఈస్ ఇట్ విల్ నాట్ షో డిఫరెంట్లీ. అంటే డ్యూ టు ద డిస్టెన్స్ దెర్ విల్ నాట్ బి ఎ క్లియర్ విజన్. డిస్టెన్స్ వల్ల ఉంటే క్లియర్ విజన్ అనేది అక్కడ కనిపించదు. అది డిఫరెన్స్కును ఇదే మ్యాప్కును ఫోటోగ్రాఫ్కి డిఫరెన్స్. మ్యాప్ అండ్ నాట్ షో ఆల్ ఫీచర్స్. రియల్ ఫీచర్స్ అనేది ఫోటోగ్రాఫ్ చూపిస్తుంటుంది, బట్ డిస్టెన్స్ వల్ల ఏంటంటే అది క్లారిటీ అనేది మనకి కనిపించదు. మ్యాప్ ఏంటంటే ఆల్ ఫీచర్స్ని చూపిస్తూ ఉంటుంటుంది. ఈ నెంబర్ ఆఫ్ మ్యాప్స్కి వచ్చినప్పుడు ఈ మ్యాప్ చూసుకుంటే ఒక ప్లేస్ మోడల్ ఎట్లా ఉందని కానీ, మోడల్ ఆఫ్ ఎ ప్లేన్, అక్కడ రెయిన్ రేషియో ఎట్లా ఉంటుంది, టెంపరేచర్ రేషియో ఎట్లా ఉంటుంది, ద పీపుల్ ఆఫ్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ ఏంటి అక్కడ ఆ పీపుల్ అని చెప్పేసి అని, నెక్స్ట్ వాళ్ళు డిఫరెంట్ యాటిట్యూడ్స్, డెవలప్మెంట్స్, ఇవన్నీ పర్పస్ అంతా మ్యాప్ని చూడడం వల్ల కొంత అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ పీపుల్ని డెవలప్ చేస్తున్నాడు. ఏన్షియంట్ టైమ్స్లోకి వచ్చినప్పుడు 400 years ఎగోయే ఈ గ్రీక్స్ ఏమో మ్యాప్స్ని 4000 years ఎగో ఈ గ్రీక్స్ మ్యాప్స్ని తయారు చేశారన్నమాట. క్లేతో, మట్టితోటి కొంత మ్యాప్ షో ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అవసరాలకు ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే బాబిలోనియన్స్ కూడా 2600 years ఎగో వాళ్ళు కూడా చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఈ గ్రీక్స్ టైం లాగే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీక్స్ని ఈ మ్యాప్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు కంప్లీట్గా వరల్డ్ అంతా కూడా యూరప్ అని, ఆఫ్రికా అని, ఆసియా అని 3 parts చేశారన్నమాట. వాళ్ళ ట్రేడింగ్ కోసం, బిజినెస్కి ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా అది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుండే. అలాగా ఈ క్లారిటీ లేకపోతున్నప్పటి కొలది ఈ డెవలప్మెంట్ చూస్తూ మ్యాప్స్ ఐడెంటిఫికేషను, డెవలప్మెంట్స్, ఫీచర్స్ ఏంటి, ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ వన్ బై వన్ యాటిట్యూడ్స్ అలాగ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రజెంట్ టైమ్స్లో కూడా మ్యాప్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మ్యాప్ ఉందనుకోండి, ఆ ఏరియాలో రెయిన్ఫాల్ ఎలాగుంది, వాటర్ లెవెల్స్ ఎలాగున్నాయి, టెంపరేచర్ రీజన్స్ అవన్నీ ఎట్లా ఉంటున్నాయి, ఎలా డెవలప్ చేయాలి అని మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏన్షియంట్ టైమ్స్లో కాదు, ఇప్పుడు కూడా ఒక మ్యాప్ నువ్వు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ ఏరియాని నువ్వు డెవలప్ చేయాలనుకుంటే ఆ మ్యాప్ ఒక క్లారిటీ అనేది మనకి కంప్లీట్గా కావాలి. దెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సమ్ ఏరియా, హౌ టు డెవలప్ దట్, దెన్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ అగ్రికల్చర్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎకనామికల్ ఆస్పెక్ట్ ఆర్ సివిల్ ఆస్పెక్ట్స్, ఏ ఆస్పెక్ట్స్లో డెవలప్ చేయాలనుకున్నా కూడా అగ్రికల్చర్ ఆస్పెక్ట్లో చేయాలనుకుంటే అక్కడ రెయిన్ఫాల్ ఎలాగుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ గ్రౌండ్లో ఎట్లా ఉంది, అది మనకి మ్యాప్ ద్వారా తెలిసినట్లయితే డెవలప్మెంట్ ప్లాన్స్ వేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ
వెల్స్ని డిగ్ చేయాలా, లేకపోతే ప్రాజెక్ట్స్ని కట్టాలా, డ్యామ్స్ కట్టాలా, ఈ ఇరిగేషను అంతా ఎలా డెవలప్ చేయాలి, అగ్రికల్చర్ ఎట్లా డెవలప్ చేయాలనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మ్యాప్స్ వలన. దీన్ని అందుకని టోటల్ వైడ్గా వరల్డ్ అంతటను ఈ కంట్రీస్ గాను కాంటినెంట్స్ గాను అలాగే డివైడ్ చేసుకుంటూ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మనం ఎలా డెవలప్ చేసుకోవాలని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మ్యాప్స్ డిజైన్ చేయటం వలన. ప్రజెంట్ మోడర్న్ టైమ్స్లో కూడా ఈ మ్యాప్స్ని డెవలప్ చేసి ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే పాపులేషన్ మ్యాప్స్ కొన్ని ఉంటాయి, రోడ్స్, రైల్వే లైన్స్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎలా వేయాలి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు, లేకపోతే సీ ఏరియాస్ ఎలా ఉన్నాయి, హిల్ ఏరియాస్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలని ఈ మ్యాప్ ద్వారా గ్రాస్ప్ చేసి వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగే మ్యాప్స్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ మ్యాప్ ఆఫ్ యువర్ స్కూల్, మీ స్కూల్ పాపులేషన్ మ్యాప్ని నువ్వు డెవలప్ చేయాలనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? పాపులేషన్ మ్యాప్ ఆఫ్ యువర్ స్కూల్, ఈ స్కూల్ని అలా వచ్చేసరికి మనం గ్రాఫ్లో వేస్తూ ఉంటుంటారు, మీరు గ్రాఫ్స్ యూస్ చేస్తుంటారు. గ్రాఫ్స్ ఒక స్కేల్ పెట్టుకొని ఇంత అంటే ఒక యూనిట్ అని ఈక్వల్ టు సమ్ వాట్ అని అనుకుంటుంటారు. అలాగనే ఈ మ్యాప్కి వచ్చినప్పుడు కూడా మీరు స్కూల్ మ్యాప్ చేశారనుకోండి, కొన్ని డాట్స్ పెట్టుకుంటారు, లాగా దీన్ని 5 మెంబర్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఈ 5 మెంబర్స్ ఎట్లా ఉండాలని చెప్పి పాపులేషన్ మ్యాప్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ పాపులేషన్ మ్యాప్ అలా తయారు చేసుకోవచ్చు. జాగ్రఫికల్ మ్యాప్స్ తయారు చేసుకోవచ్చు. రైల్వేస్, రోడ్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఆ మ్యాప్ తెలిసినట్లయితే ఏ ప్రాంతాల్లో ఎట్లా వేయాలి అనే విషయం మనకి తెలిసేస్తుంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు గ్రీక్ టైంలోన డెవలప్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే డెవలప్ చేశారు. వాళ్ళు ఏంటంటే టోటల్గా ఈ వరల్డ్ అనేది యూరప్, ఆఫ్రికా, ఏషియా అని చెప్పేసి 3 భాగాలుగా చేశారు. తర్వాత ఏన్షియంట్ టైంకి వచ్చినప్పుడు మనం ఈ కాంటినెంట్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈ పవర్స్ అన్నీ డెలిగేట్ చేయబడుతున్నాయి. ఒక్కొక్కరికి డివైడ్ చేయడం, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ప్రాంతాలన్నింటినీ సబ్ ఏరియాస్గా డివైడ్ చేసుకుని ఆ ఏరియాస్లో పర్టికులర్ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ రకమైన స్టెప్స్ వేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి వాటిని డెవలప్ చేస్తూ ఉంటున్నారు. ఈ ఏన్షియంట్ టైమ్స్లో ఈ సోల్జర్స్కి బాగా ఉపయోగపడేతాడు మ్యాప్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి సోల్జర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఆర్మీ క్యాంప్స్ని ఎక్స్టెండ్ చేయడం కోసం, లేదా ఈ వేరే ప్రాంతానికి వాళ్ళు దండెత్తాలన్న ప్రాంతాన్ని కాన్క్యూర్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం ఈ మ్యాప్స్ ద్వారా చూసుకొని వాళ్ళు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి మ్యాప్స్ అనేది ఈ విధంగా యూస్ఫుల్ అవుతాయి, వాటి అనాలిసిస్ చేసుకుంటూ పోతున్నారు. ఆ మ్యాప్స్ ఏంటి అవన్నీ వివరాలను మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ మోర్ క్లియర్లీ. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. రిమైనింగ్ వాటిని నెక్స్ట్ పార్ట్లో డెప్త్గా వాటి మీద వెళ్దాం. సో 8th క్లాస్ సోషల్ పార్ట్లో మ్యాప్స్ అనాలిసిస్లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మ్యాప్స్ డౌన్ ద ఏజెస్ అండ్ బిఫోర్ ద ప్రజెంట్ టైమ్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ నోన్ Greeks, Arabians, Babylonians, etc. Many types of people have ruled the world, and they also find out the different aspects in order to their need. వాళ్ళ నీడ్ ప్రకారం ఈ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట మ్యాప్స్ని. గ్రీక్స్, బాబిలోనియన్స్ వీళ్ళుంటే యూరప్ సరౌండింగ్ ఏరియాస్లు అన్నిటినీ ఈ లాంగిట్యూడ్ని, లాటిట్యూడ్స్ని చేసుకొని వాళ్ళేమో టోటల్గా మ్యాప్స్ని డెవలప్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏషియా, యూరప్, అలాగా లిబియా ఈ 3 పార్ట్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ని ఆధారంగా చేసుకొని చేశారు. కాబట్టే ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఇండియా అనేది శ్రీలంక కంటే కూడా చిన్నదిగా చూపించారట దాంట్లో. సో అక్కడ అది వాళ్ళు ఈ లాంగిట్యూడ్ని, లాటిట్యూడ్స్ని ఆధారంగా చేసుకుని మ్యాప్స్ని డిటర్మైన్ చేయడం ద్వారా అలా చూపించడం జరిగింది. అంటే అక్కడ క్లారిటీ అనేది వాళ్ళకి అక్కడ కనిపించలేదు. తర్వాత కొంతకాలానికి ఏమో ది రిలీజియస్ ఐడియాస్తో దే హ్యావ్ డెవలప్డ్ గ్రీక్సే డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ని ఆధారంగా చేసుకున్నమాట. అప్పుడు ఓషన్స్ ఉన్నాయని, అందులో
ఏషియా లార్జెస్ట్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది రిలీజియస్ ఐడియాస్తో ఈ బైబిల్ ఆధారంగా చేసుకొని మ్యాప్స్ని డెవలప్ చేశారు వాళ్ళే రిలీజియస్ ఐడియాస్ తోటి. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ది ఆసియా ఇస్ ద లార్జెస్ట్ వాట్ దే హ్యావ్ సెట్. It was happened by the religious ideas later than. By the 15th century, there was an importance of schools has been raised. For example, Italian school, French school, German school, English schools, etc. Due to that importance of the schools, they have again classified and clarified and go further to identify these maps. Then importance of map has been increased. So there was also some steps to develop what the previously the Greeks and Babylonians have done. That was happened in that way. Gradually the works on development of maps are continuously going on. Due to that, with the help of the development of the maps, what has done in the 15th century, the Columbus went towards the west and discovered America. At the same time, Vasco da Gama went around the Africa and found India and discovered India. That is the differences. Due to the help of the map, with the help of that maps, they are able to find out. Columbus is able to find out the America. Vasco da Gama is able to find out the India. This is all happening in the times. So now, by going on, at present situation, it was happened in 15th century, but present, now, what is the use of the maps in our times? Mostly, now the maps are useful in our time, at present time, for planning and development. Already we have been developed, there is a growth is there. When it is comparing with the economical status of the different countries in the world, so there will be some more steps to develop. Already developing, but some more steps have to be taken to develop. Already develop అయింది, మరికొన్ని స్టెప్స్ కూడా తీసుకోవాలి. ఈ డెవలప్మెంట్ ప్లానింగ్ వీటి కోసం మ్యాపింగ్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిందనమాట. ఎలా ఇది డెవలప్ చేయాలనుకుంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ ప్లాన్ అండ్ పర్టికులర్ ప్లేస్, వాట్ ఈస్ ద డిస్టెన్స్, హౌ టు గో, వెన్ ఇట్ హ్యాస్ టు బి లాంచ్డ్, వాట్ టైమ్ ఇట్ హ్యాస్ టు టేక్, what is the budget estimation and how it is to be used, who can be concerned for that budget work, etc. All these steps have been taken in now at present, so that importance of the maps has been increased now. Use of maps, that is. Next part ఏంటంటే రీడింగ్ థిమేటికల్ మ్యాప్స్ ఆర్ దేర్. అక్కడ ఏంటంటే థిమేటికల్ మ్యాప్స్ నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయి. ఇవేంటంటే ప్లేసెస్, నేమ్స్, డిస్టెన్సెస్ బిట్వీన్, అక్కడ అలాగనే ఎకనామికల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి థిమేటికల్ మ్యాప్స్. ఈ డెవలప్ ప్లానింగ్ కోసం నెక్స్ట్ థిమేటికల్ మ్యాప్స్ని ఐడెంటిఫై చేశారు. ఇవి ఏం చేస్తాయంటే ప్లేసెస్ అని, వాటికి నేమింగ్ ఇలా అని, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ డిస్టెన్స్ ఎంత అని, ఎకనామిక్ డెవలప్ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలని ఇవన్నీ షో చేస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఆ తర్వాత మేకింగ్ ఆఫ్ పాపులేషన్ మ్యాప్ తయారు చేసేది ఇది ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ ఇట్ ఇస్ ద second biggest world's population country, India. Population has been increasing. The population maps, అంటే a specific development of the country depends upon the population and density. The density of population can be showed through this development of the population maps. In your books, it has been shown like by shading the places of density of population and shows what is the importance and what is the density of population in different states of India has been given in this page. You can see once, you can find what is the density of population of the specific state. What is the density of population Andhra Pradesh and Odisha, like the Himachal Pradesh, Kerala, Karnataka, Delhi, etc. there. And also 2014, our Andhra Pradesh divided as Andhra Pradesh and Telangana. So there is a slight difference. By bifurcation of the states,
there is a diversion in the maps. Some of the common mandals are also there between తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. కామన్గా కొన్ని ప్రాంతాలు కూడా కామన్ ఏరియాస్ ఉన్నాయి ఈ డెవలప్మెంట్లో. వీటన్నిటిలో ఏంటంటే ఈ తర్వాత బైఫర్గేషన్, స్టేట్స్ బైఫర్గేషన్ జరిగిన తర్వాత ఈ మెర్జ్డ్ మండల్స్ ఉన్నాయి. కొన్ని మండల్స్ని, కొన్ని ప్రాంతాలనేమో తెలంగాణలో, కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంచడం జరిగింది. అవి ఏంటంటే ఆఫ్టర్ బైఫర్గేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై 2014, 7 మండల్స్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మెర్జ్ చేశారు. అలాగే చిత్తూరు, కోనవరం, వరవరం, సమ్ ఆఫ్ ద మండల్స్ ఆఫ్ తెలంగాణ మెర్జ్డ్ ఇంటూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కూకునూరు, వేర్లపాడు అండ్ బర్గంపాడు మండల్స్ మెర్జ్డ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇలాగా ఈ స్టేట్స్ బైఫర్గేషన్ తర్వాత కూడా, అంటే 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్గేషన్ జరిగింది. అప్పుడు కూడా మ్యాప్లో చేంజ్ అయింది. కొన్ని మండల్స్ కామన్ మండల్స్గా ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మ్యాప్స్లో కొంత డిఫరెన్స్ జరిగింది. అప్పుడు ఏంటంటే ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఆ పీపుల్ యాక్టివిటీ ఏంటంటే, వాళ్ళ నెసెసరీ ఏంటి, ఇవన్నీ ఈ మ్యాప్స్ ద్వారా ఎస్టిమేట్ చేసి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అయినట్లయితే మిగతా విషయాలన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, యూ కెన్ స్టాప్.